నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలు సాయి కృష్ణ మిస్సింగ్ ఎలా జరిగింది? ఒక పక్క పోలీసులే తన కొడుకును అదుపులోకి తీసుకొని లాకప్ డెత్ చేశారంటూ కూడా మరొక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? సాయి కృష్ణ మిస్సింగ్ ఎలా అయ్యారో చూద్దాం. ఇక సాయి కృష్ణ కేసు నేడు కీలక మలుపు తిరిగింది. ఏదైతే సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు కావచ్చు, డివిఆర్లు కావచ్చు కోర్టుకు సమర్పించనున్నారు. మరి ఇప్పటికే ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఆ న్యాయస్థానానికి సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. మరి జూన్ 29న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించింది. మరి అసలు పోలీసులు ఏం చేయబోతున్నారు? జూన్ 29న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరుస్తారా? అసలు ఏం జరగబోతోంది? ఇప్పటికే అనేక కోణాల్లో కూడా ఇటు చర్చ అయితే జరుగుతోంది. మరి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో రోజు రోజుకు కొత్త ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. మరి సాయి కృష్ణ నిజంగానే మిస్ అయ్యారా, లేకపోతే కావాలని పోలీసులు అదుపులోకి తీసుకుని లాకప్ డెత్ చేశారా? అసలు ఏం జరుగుతోంది? మొత్తంగా దర్యాప్తులో అయితే కొత్త ఆధారాలపై అయితే అందరికీ ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ లో అసలు ఏముంది? ఇప్పటికే అటు ఆ ఘటనా స్థలం పరిసర ప్రాంతాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే ఆ సాయి కృష్ణ కదలికలపై కూడా కీలక ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మరి మరోపక్క ఇటు ఫుటేజ్ ఆధారంగానే తదుపరి విచారణ ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ విచారణ ఇప్పటికే అటు సిఐ నాగరాజు విచారణ కూడా కొనసాగుతోంది. మరి అసలు సీసీ ఫుటేజ్ లో ఏముంది? ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, అంటే ఏ విధంగా తీర్పునిస్తోంది, అసలు ఏం జరుగుతోంది? మరి నిజంగానే అసలు సాయి కృష్ణ మిస్ అయ్యాడా, లేకపోతే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని లాకప్ డెత్ చేశారా, నిజంగానే చనిపోయాడా? మరి అసలు ఒకవేళ బతికే ఉంటే తన కొడుకును తీసుకురావాలి, కోర్టులో హాజరుపరచాలంటూ కూడా మరోపక్క తల్లి డిమాండ్ చేస్తోంది. మరోపక్క కోర్టు కూడా జూన్ 29 వరకు గడువు విధించింది. అసలు మరి ఏం జరుగుతోంది? మరోపక్క ఇటు మాజీ సిఐ నాగరాజ్ విచారణ కూడా కొనసాగుతోంది. మరొక పక్క ఆయనకు రోజు రోజుకు మద్దతు కూడా పెరుగుతోంది. కృష్ణలంకలో ఆయన రావడం వల్లే క్రైమ్ అనేది తగ్గిపోయింది, ఆయన వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు చెప్తున్నారు. మరి ఆయన అరెస్ట్ చేయడం సరికాదు, ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. మరోపక్క ఇటు ర్యాలీలు కావచ్చు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సిఐ నాగరాజ్ ను అరెస్ట్ చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై కూడా ఇటు హత్య కావచ్చు, అక్రమ నిర్బంధం కేసుల్లో కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఆయనను ప్రశ్నిస్తున్నారు. మరొక విచారణ కూడా జరుగుతోంది. మరి సిఐ నాగరాజ్ ను అరెస్ట్ చేస్తారా? మరి అసలు ఏం జరుగుతోంది? మొత్తానికి రోజు రోజుకు ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఒక మిస్టరీగా మారుతోంది. మరి రోజు రోజుకు ఒక కొత్త ట్విస్ట్లు అయితే బయటకు వస్తున్నాయి. మరి సీసీ ఫుటేజ్ ఆధారంగా కోర్టు ఏ విధంగా తీర్పునిస్తోంది? మరోపక్క ఇటు జూన్ 29 సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలంటూ కూడా మరోపక్క కోర్టు ఆదేశించింది. మరి పోలీసులు ఏం చేయబోతున్నారు? మరి కోర్టు ఆదేశించినట్టుగానే జూన్ 29న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరుస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది మొత్తానికి ఆసక్తిగా అయితే మారింది. మరో పక్క చూసుకుంటే గనక నాగరాజుకు మహిళల మద్దతు పెద్ద ఎత్తున అయితే వస్తోంది. మరి ఇంటి వద్ద సిఐ నాగరాజు ఇంటి వద్ద భారీ ఎత్తున ఇప్పటికే స్థానిక మహిళలు చేరుకున్నారు. మరి కృష్ణలంకకు ప్రశాంతత వచ్చింది ఆయన వల్లనే అంటూ కూడా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు అయితే చేస్తున్నారు. మరి నాగరాజుకు మద్దతుగా మేమున్నాం, కృష్ణలంకకు ప్రశాంతత వచ్చింది ఆయన వల్లే, నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు ఈ ర్యాలీలో కూడా ఇటు రాజకీయ నేతలు కూడా పాల్గొంటున్నారు. మరి మరోపక్క ఇది చూసుకుంటే గనక రోజు రోజుకు సిఐ నాగరాజ్ కు కూడా మద్దతు పెరుగుతోంది. మరి ఇప్పటికే అటు సాయి కృష్ణను నాగరాజును అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఇటు అరెస్ట్ చేయొద్దు, ఆయన న్యాయంగా ఉన్నారు, న్యాయం కోసం మేము పోరాడుతున్నాం అంటూ కూడా ఇప్పటికే మహిళలు చెప్తున్నారు. మరి మొత్తంగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అసలు ఏం జరుగుతోంది, ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తోంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు, సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఐకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీలు కావచ్చు, ఇటు స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి మొత్తంగా వ్యవస్థ మారాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి మాజీ సీఐ నాగరాజ్ కు మా పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా న్యాయం కోసం, నిజం కోసం మేము పోరాడుతున్నాం, మాజీ సీఐ నాగరాజుకు మా సంపూర్ణ మద్దతు ఉంటున్నట్టు కూడా మహిళలు ఇప్పటికే స్పష్టంగా తెలియజేస్తున్నారు.
మరి చూడాలి. మొత్తంగా ఇప్పటి వరకు అయితే అందరి చూపు కోర్టు పైన ఉంది. అసలు ఏం జరగబోతోంది, కోర్టు ఏ విధంగా తీర్పునిస్తోంది, మరి ఇప్పటికే ఆ హార్డ్ డిస్క్లు కావచ్చు, డివిఆర్లు కావచ్చు, కోర్టు పరిశీలిస్తోంది. మళ్ళీ తల్లి తరపు న్యాయవాదులు కూడా ఇటు వాదనలు వినిపిస్తున్నారు. మరి విచారణలో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతోంది, మరి కోర్టు ఏదైతే గడువు విధించిన ఈ జూన్ 29లోగా ఏం జరగబోతోంది, ఒకవేళ సాయి కృష్ణ నిజంగానే బతికే ఉంటే, సాయి కృష్ణ మిస్సింగ్ అయి ఉంటే పోలీసులు ఇటు కోర్టులో హాజరుపరుస్తారా, మొత్తానికి కోర్టు ఏ విధంగా తీర్పునిస్తోంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.